తప్పకుండా నీకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి జలదృశ్యం అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం అమరజ్యోతి కట్టినామో ఆ బోట్స్ క్లబ్ పక్కకు అక్కడ ఆయన జాగా ఉంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది మీరు ఇక్కడ పెట్టుకోండి ఆఫీస్ అని మనకు అవకాశం ఇచ్చినారు. కానీ ఎంత అరాచకం అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే అదేదో భూమి ఆ భూమి ఏదైతే ఉందో జలదృశ్యం భూమి దానిలో ఏదో కిరికిరి ఉంది పంచాయతీ ఉందని చెప్పి మనం లేకుండా అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు గిమాన్లు అనేది తీసి బయట వారేసి మనకు జాగ లేకుండా చేసి ఎక్కడైనా పార్టీ ఆఫీస్ పెడదాము అంటే వాళ్ళకి ఫోన్లు పోతాయి ఏమని మీరు ఇవ్వద్దు ఇస్తే బాగుండదు ఇంత దాదాగిరి. మరి ఇన్ని ప్రతికూలతల మధ్యన కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఏదో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని అపజయాలు ఎదురైనా ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా అన్ని తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే 11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే మిగతా రాజకీయ పార్టీల పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. మనము మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు, మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే మొదటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం. ఇది చాలా తక్కువ రాజకీయ పార్టీలకి ఘనత ఉంటుంది. నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం, ఇలా అందరూ మన వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు 2004లో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో, తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడో ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది. వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తానికి అందరం పోయినాం, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం. పోతే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి. చంద్రశేఖర్ అంటాడు, చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడయ్యా, చాలామంది ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు, టార్గెట్ పెట్టుకుంటారు. కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. నీ జీవిత కాలంలో సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా అదృష్టం కూడా నీకే దక్కింది, బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది. అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం, ఆనాడు మా ఎంపీలు కొంతమంది 2015 ఆ సందర్భంలో 15-16 ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఏదో పని మీద పోయినా. ఆయన ఛాయ్ తాపించి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులే తెలంగాణ వాళ్ళు అన్నాడు. ఎందుకు సార్ అంటే జనరల్గా రాజకీయ నాయకుల్లో 2 రకాలుగా ఉంటారు. ఒకటి యాజిటేటర్స్, అంటే బాగా లొల్లి పెడతారు, బొబ్బ పెడతారు, విమర్శ చేస్తారు, కొట్లాడతారు, ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నట్టు. లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. మంచి యాజిటేటర్స్ ఉంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు, కేసీఆర్ గొప్ప యాజిటేటరు, అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే మన పాత్ర ప్రత్యేకం, మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు. మనం అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీ కాదు, అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు 2-3 గొప్ప మాటలు చెప్పినారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా, తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు. అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి, సీట్ల ద్వారానే సాధించాలి, రక్తం చుక్క చిందొద్దు, మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేశారు. చివరికి 8-9 ఏళ్ల పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే, ఇచ్చిన మాట తప్పితే విధిలేక నిరాహార దీక్ష కూర్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు మన ప్రస్థానం. ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళు
అధికార పార్టీగా పనిచేసినాం. గత 16 నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. సాధారణంగా రాజకీయాల్లో రెండే పాత్రలు ఉంటాయి, అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ. కానీ మనకు ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల చరిత్ర ఉంది, 10 ఏళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినాం. ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. ఇదేదో ఆషామాషి పార్టీ కాదు, ఆల్తు ఫాల్తు కథ కాదు మనది. తక్కువ ఉంటాయి ఇట్లాంటి సినిమాలలో ఉంటాయి ఇటువంటి కథలు. చిన్నగా పుట్టి ఒక విత్తనం లెక్క పుట్టి ఎక్కడికి వెళ్ళి అంటే ఎవరు ఊహించలే ఇంత దూరం వస్తుంది కథ, 25 ఏళ్ళు వస్తుందని. ఇలా గా సందర్భం ఇది, ఏదో ఆషామాషి మీటింగ్ కాదు, ఆల్తు ఫాల్తు కథ కాదు ఇది. 25 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందని ఎవరు నమ్మలే. అప్పట్లో పెద్దలు అన్నారు, ఏ మకల పుట్టింది పుబ్బలో అవుతుంది, ఈ పార్టీ ఉంటుందా, పాల పొంగు మీ పార్టీ, బుస్సుమని లేస్తారు బుస్సుమని పడిపోతారు అని మాట్లాడినారు, ఇన్సల్ట్ చేసిండ్రు. కానీ ఇవాళ ఎవరైతే నా మాట అన్నారో వాళ్ళే ఇక్కడ లేకుండా పోయినారు. నేను అనేదల్లా మీ అందరితో ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు. అంత పని చేసినాం కాబట్టే చరిత్రలో మీకు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. మనకి ఏంటంటే తెలంగాణలోకి మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు. మనకు వేరే డబ్బు కొట్టే ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు. మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకోరు కొట్టరు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన విజయాలు సామాన్యం కాదు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ రోజు 100 సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు డైలాగ్ కొట్టిండు, మీరు 100 కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సరే చేయలే, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో 150 సీట్లుంటే 99 సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను, కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. నిజంగా చెప్పానంటే జాంబాగా ఆనందేడవా ఉన్నాడా, ఈయనే ఉన్నాడు. ఇది కూడా గెలిచినాం మనం. సరిగా తనకి పేరే కత్తుంది కానీ కూర్చో 5 ఓట్లతో పోయింది. అది కూడా వాళ్ళు బతిమలాడితే విడిచిపెట్టినాం, ఆయనతో అయింది. లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది. తర్వాత 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది. మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం, మళ్ళా 18లో, మళ్ళీ 20లో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది, మళ్ళీ గెలిచినాం, సొంతంగానే గెలిచినాం. ఎవరి అవసరం లేకుండానే, ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం. ఏ పార్టీకి రికార్డు లేదు. 2 సార్లు కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు. 18లో అఖండమైన మెజారిటీ, 23లో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా. ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండానే ఎగిరింది, ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే ఓఆర్ఆర్ లోపల. ఏమున్న వాళ్ళ డ్రామాలు, వాళ్ళ మాయమాటలంతా బయటనే నడిచినాయి. హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే, కాంగ్రెస్ దొంగలు వీళ్ళని చెప్పి నమ్మలే మీరు. అదే బయట మోసం జరిగింది. పాపం రైతులు, మరి పెన్షనర్లు, పిల్లలు మోసపోయినారు. అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు, మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. హైదరాబాద్లో ఫెయిల్ కాలే, మనం సూపర్ హిట్ అయినాం. హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే, అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషామాయలు బీజేపీకి వచ్చింది. అది అమ్మతో చెప్తున్న అడ్డిమారు గుడ్డి దెబ్బనేది. అక్కడ మనం క్యాండిడేట్ పెట్టిన ఒక ఆయన దొంగెళ్ళిండు, ఆఖరికి పారిపోయిండు. కాబట్టి పోయింది. కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటే ఆ రోజు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే. దురదృష్టం ఒక సీటు అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మల్లన్న నవ్వించేందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి కాబట్టి గంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు, గంత పెద్ద ఎత్తున కథ చేయడు. ఆయన చాలా లోతైన మనిషి, అట్లా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి. ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు, ఈ 16-17 నెలల్లో మన పరిస్థితి